శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహ స్థితులు. వృషభ రాశిలో గురువుగారు, మిథున రాశిలో కుజుడు, కన్య రాశిలో చంద్రకేతువులు, అలాగే శనిగారితో సహా రవి బుధులు ఇద్దరు కుంభరాశిలో, శుక్ర రాహువులు మీన రాశిలో ఇలా ఉంటూ ఉండగా 22వ తేదీ వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క గమనము మాత్రమే మారి ఉన్నది ధనస్సు రాశిలోకి. కుజుడి యొక్క వక్రత ప్రారంభమై ఉన్నది. ఈ రెండు మార్పులు జరిగి ఉన్నాయి. ఇక గ్రహ దృష్టుల యొక్క అలాగే గ్రహాల యొక్క కలయిక వల్ల ఉండేటటువంటి ఫలితాలు ఏమిటి అంటే, శుక్ర రాహువుల కలయిక మీనరాశిలో జరుగుతుంది. మీనరాశిలో శుక్రుడు ఉచ్చ పొందుతారు. అయితే ఆయన యొక్క ఆ ప్రతిభావంతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి కాంతిని కొంత ఈ రాహువు తీసేసుకుంటారనమాట. అంటే కొంచెం కళావిహీనం అవుతుంది శుక్రగ్రహం అనే చెప్పుకోవాలి. అయితే ఉచ్చలో ఉన్నారు కాబట్టి కొంచెం పర్వాలేదు. దానివల్ల ఆత్మీయతలు, అనురాగాలు, స్నేహాలు ఇట్లాంటి వాటి విషయంలో కొంచెం ద్రోహం జరిగే అవకాశం, మోసం జరిగే అవకాశం, ఏదైనా నటన జరిగే అవకాశం, కోరుకున్నంత ప్రేమ లేని విధంగా అవతల వాళ్ళు ప్రవర్తించేటటువంటి అవకాశం, అంటే అవకాశవాదం, ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. అలాగే శని గారితో పాటు రవి బుధులు కుంభరాశిలో ఉన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని తెలియజెప్పుకోవాలి. ఏదైనా శారీరక పరమైన రుగ్మతలు ఉన్నట్లయితే, అంటే జన్మజాతకంలో కూడా ఇలాంటి గ్రహస్థితులు ఉండాలి. శని రవి బుధ పరస్పర కలయికలు గాని, స్థితి గాని, యుతి గాని, దృష్టి గాని ఉన్నట్లయితే అటువంటి వారికి ఇప్పుడు గోచారంలో కూడా ఈ యొక్క స్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఫలితాలు కనిపిస్తాయి. శారీరక పరమైన రుగ్మతలు గాని, ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్, అలాగే ఏదైనా చర్మ వ్యాధులు, రక్తానికి సంబంధించి, చర్మానికి సంబంధించి ఉండడం గాని ఇలాంటివి ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే మెడికల్ పరంగా చాలా చాలా బాగుంటుంది. కొత్త మెడిసిన్స్ కనుక్కోవడం గాని, మెడికల్ విద్యార్థులకు గాని, మెడికల్ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో ఉన్నవారికి గాని, ఆ మెడికల్ కి సంబంధించి, మందులకి సంబంధించి, ఔషధాలకు సంబంధించి ఇలాగా వాళ్ళందరికీ కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కుజుని యొక్క వక్రత ప్రారంభమైంది వారాంతానికి వెళ్ళేటప్పటికి. కుజుడు అనగానే నిజం చెప్పాలి అంటే నైసర్గిక పాపగ్రహం. పాపగ్రహాలు వక్రించాయి అంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వాయుతత్వ రాశిలో వక్రించి ఉన్నారు. ఇది అంత పూర్తిగా చాలా మంచి చేస్తుంది అని చెప్పడానికి రాదు. క్రోధినామ సంవత్సరము, కుజుడు రాజుగా ఉన్నారు. అలాగే కుజుని యొక్క వక్రత ప్రారంభమైంది. ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం మీద చూపించే ఫలితాలు. వ్యక్తిగత జీవితాల్లో కూడా కొంచెం కోపం పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ కుజుడు ఉన్న స్థానాన్ని బట్టి ఆ రాసుల్లో తెలియచెప్తాను. ఈ కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఆ తదుపరి చంద్రకేతువులు. ఏదైనా అనుమానించదగ్గ విషయాలే ఉంటాయి వీళ్ళ దగ్గర. మనని మోసం చేస్తున్నారేమో, మనని ఇబ్బంది పెడుతున్నారేమో, మనకి రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నారేమో, మన దగ్గర డబ్బు కాజేస్తారేమో, లేకపోతే మన దగ్గర ఇంకా ఏమైనా వస్తువులు విలువైన ఉంటే అవి కాజేస్తారేమో, వీళ్ళని నమ్మచ్చా అనే లాంటి ఆలోచనలు మీకు తెప్పిస్తుంది ఆ చంద్రకేతువుల కలయిక అలాంటిది. కాబట్టి అనుమానం పెనుభూతం అన్నారు కదా, అలాంటి అనుమానాన్ని కాస్త తగ్గించుకోండి. మీకు ఇష్టం లేకపోతే కొన్నాళ్ళు పోయిన తర్వాత అప్పుడు వాళ్ళతో మనకి ఉండేటటువంటి ఆ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయో అప్పుడు కొనసాగించుకుందాం అనుకోండి. అనవసరమైన ఆలోచనలు చెయ్యవద్దు. ఇది చెప్పదగిన సూచన. ఇక శుక్ర చంద్రుల పరస్పర దృష్టి పడుతోంది. ఇవి కళలలో చాలా ఉన్నత స్థితికి తీసుకువెళ్ళేటటువంటి అంశాలు. ఇవి చాలా అద్భుతంగా ఉంటుంది కళాకారులకి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే కుజుని దృష్టి కేతు చంద్రుల మీద పడుతోంది. గురువుగారి దృష్టి కూడా పడుతోంది. ఇక దృష్టుల ఫలితాలకు వస్తే ఆధ్యాత్మిక చింతన పెరగడం గాని, అలాగే మాతృవర్గంతో ఏదైనా విరోధాలు ఉండడము లేదా అతి ప్రేమ, ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఉంటుంది. కుజ చంద్రుల యొక్క దృష్టి. కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఏ విషయంకైనా కూడా ఎవరితోనూ వైరం లేకుండా యోగా చెయ్యండి. మనసు స్థిరంగా ఉంటుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి
చంద్రుని యొక్క స్థితి మాత్రమే మార్పు ఉన్న కారణం చేత కుజుని దృష్టి చంద్రుడి మీద పడుతోంది. అయితే ఇక్కడ చంద్రమంగళ యోగం ఏర్పడవలసి ఉన్నది. కానీ కుజుని యొక్క వక్ర సంచారము చేత అంతగా ఫలితాలు ఉండబోవు అని చెప్పి తెలియజేస్తూ, ఈ రాసుల వాళ్ళందరూ కూడా ద్వాదశ రాసుల వాళ్ళు తప్పనిసరిగా నవగ్రహ స్తోత్రాలు పఠించండి. ఎందుకంటే ఈ శని రవి కలయిక అనేది చాలా క్రోధాన్ని, ఎండ తాపాన్ని, ఎండ విపరీతమైన ఎండలు కాస్తాయి వాతావరణ రీత్యా చూస్తే. అలాగే వ్యక్తిగత జీవితాల్లో కూడా ఏదో ఆరాటం, ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి అనేది ఉంటుంది వాళ్ళకి. దానికి తగ్గ కృషి కూడా ఉంటుంది. అయితే అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి అంత ఎగ్జైట్ అయిపోవద్దు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాల ద్వారా గురువు గారి యొక్క యోగా చేసేటటువంటి ప్రక్రియ ద్వారా గురుబలాన్ని సంపాదించుకోవచ్చు. ఇతరత్ర నవగ్రహాల యొక్క ఆశీస్సులు కూడా మనం తీసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ రాసుల్లోకి వెళ్దాం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి 4 గ్రహాల యొక్క ఉత్తమమైనటువంటి ఫలితాలు చక్కగా వస్తూ ఉన్నాయి. కర్కాటక రాశి వారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో అదృష్టవంతులు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. లాభస్థానంలో గురువు గారి యొక్క ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది మీ మనసుకి చాలా సంతోషం కలిగించే అంశం. ఒక పక్క తృతీయ స్థానంలో చంద్రకేతువులు ఉన్నారు, ఇంకొక పక్క నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. ఈ 4 గ్రహాల యొక్క ఉనికి కూడా మీకు చాలా ఉత్తేజవంతమైనటువంటి, స్ఫూర్తిదాయకమైనటువంటి జీవిత ఫలాలను ఇస్తోంది. ఇటుపక్క అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, ఆత్మస్థైర్యం ఉంటుంది, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలి అనే కుతూహలం పెరుగుతుంది, తీసుకుంటారు, మంచి ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటారు. అలాగే పితృవర్గ రీత్యా కూడా బాగుంది, పూర్వం కన్నా కూడా ఇప్పుడు కొంచెం బాగుంది. ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. గురువు అనుగ్రహం లాభస్థానంలో అంటే ఎన్ని రకాలు ఉత్తమమైనటువంటి ఫలితాలు అన్నమాట. అంటే చదువు పరంగా బాగుంటుంది, ఉద్యోగ పరంగా బాగుంటుంది, సంఘంలో గౌరవ మర్యాదలకి లోటు ఉండదు, ధనము ప్రకారంగా బాగుంటుంది, శుభకార్యాల వైపు నుంచి ఆలోచిస్తే ప్రథమ తాంబూలం మీకే ఉంటుంది. పెళ్లిళ్ళు అలాంటి విందు వినోదాల్లో పాల్గొంటారు, శుభకార్యాలలో పాల్గొంటారు. అనేక విధాల మీరు ఒక విధమైనటువంటి సంతోషం కలిగించే అంశాలు. అంటే నవమం బాగుంది, లాభం బాగుంది, తృతీయం బాగుంది. విరోచితమైన నిర్ణయాలు తీసుకుంటారు, అలాగే పూర్వపుణ్య స్థానం బాగుంది, అలాగే లాభాలు బాగున్నాయి. ఇంకా ఇంతకన్నా ఏం కావాలండి? మిగతావన్నీ బాగుండకపోయినా గురువు అనుగ్రహం బాగున్నప్పుడు ఏదైనా బాగానే ఉంటుంది. ఇక అలాంటప్పుడు మిగతావి బాగుండకపోయినా అనే ప్రశ్నే ఉంటుంది. ఖచ్చితంగా బాగుండే దిశగానే ఉంటాయి. మనం కూడా కొన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసుకోవాలి. ఎప్పుడు కూడా ప్రయత్నాన్ని మానకూడదు. పురుష ప్రయత్నం అనేది చాలా చాలా ముఖ్యం. అప్పుడే దైవం యొక్క ఆశీస్సులు దొరుకుతాయి. మనకి లభించని దాన్ని కూడా లభించేటట్టుగా చేస్తారు గురువు గారు. అందుకే కూర్చున్నారు లాభస్థానంలో. మనకి యోగంలో లేనివి కూడా మనము ప్రార్థన చేయడం ద్వారా మనకి యోగంలో వచ్చేటట్టుగా చేస్తారు. ఎప్పుడో ఒక 10 జన్మల తర్వాత ఉందనుకోండి మనకు ఆ యోగం, దాన్ని కూడా ఇప్పుడు తీసుకొచ్చి అనుభవించరా అని ఇస్తారు. అంత దయామయుడు అనమాట గురువు. అటువంటి గురువు లాభస్థానంలో ఉన్నారు కాబట్టి మీరు ఎటువంటి చీకు చింత పడకండి. ఏది బాలేకపోయినా మాకేం పర్వాలా, భగవంతుడు ఉన్నాడు అనుకుని భగవంతుని కాళ్ళు పట్టుకోండి. సర్వస్య శరణాగతి అనేది చాలా గొప్పది. అది గురువుని పట్టుకోవడం వల్ల దైవం కూడా మనకు అనుకూలిస్తారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి ముఖ్యాంశం అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అష్టమ శని సంచార దోషానికి గాను ఒక్కసారి శని గారికి తైలాభిషేకం చేయించండి. ఈసరికే చేయించిన వాళ్ళు అవసరం లేదు, లేకపోతే చేయించండి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి 6వ స్థానంలో ఉన్న కారణం చేత అద్భుతమైనటువంటి విజయాలు ఉంటాయి మీకు. తృతీయ స్థానంలో చంద్రుడు యోగించినట్టుగానే షష్టంలో కూడా యోగిస్తున్నారు. చాలా చాలా మంచి కాలం అని చెప్పి తెలియజేస్తూ ఉల్లాసంగా ఉంటారు అని కూడా తెలియజేస్తూ పరిహారాలు తప్పకుండా చేసుకోండి, మరింత బాగుంటారు. శుభం.